ఈరోజే మనకు అతిపెద్ద పౌర్ణమి. అలానే కాకుండా సోమవారం కూడా కాబట్టి ఉప్పుతో ఇలా చేస్తే చాలండి. కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడుతుంది. అలానే కాకుండా మీ అప్పులు తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతారనమాట. ఇది చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఈ పరిహారం అనేది చెయ్యండి. అయితే ఈరోజు పౌర్ణమి కదా, చాలా పవర్ఫుల్ పౌర్ణమి అండి. ఈ పౌర్ణమి రోజున ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నార్మల్గా ఏంటంటే కనుక ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తాం కదా. సోమవారం కాబట్టి శివపార్వతులను కూడా పూజించండి. అయితే ఈరోజు కొన్ని నియమాలు తప్పక ఆచరించాలండి. అలా ఆచరిస్తేనే మంచిదనమాట. అంటే నియమాలు పాటించాలి. అలా పాటిస్తే మనకు కష్టాలు కానీ, బాధలు కానీ ఇలాంటివనేవి రాకుండా ఉండటానికి చక్కగా ఏంటంటే కనుక మనకి పౌర్ణమి ఉపయోగపడుతుందన్నమాట. అయితే పౌర్ణమి చాలా వరకు కూడా లక్ష్మీదేవికి అంకితం చేయబడేదండి. ఆ తల్లి పౌర్ణమి తిథిని ఇష్టపడుతుందని మనందరికీ తెలిసిందే కదా. అయితే ఈ రోజున ఏంటంటే కనుక మీరు ఇంట్లో శివపార్వతులను పూజించినప్పుడు కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవిని కూడా పూజించండి. సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేసుకోండి. ఆ తల్లి ఏంటంటే కనుక భూమిపైన సంచరిస్తూ ఉంటుంది, భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు లక్ష్మీదేవిని కూడా పూజించాలి. ఇక ఆ తర్వాత ఈ రోజున ఒక 10 రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకోండి. ఉప్పు కొంటే చాలా మంచిదండి. ఉప్పు కొనటం వల్ల ఏంటంటే కనుక మనకు అదృష్టము ఐశ్వర్యం కూడా పడుతుంది. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. దురదృష్టం అనేది తొలగిపోతుంది. మన జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు, బాధలు కూడా పోతాయి. కాబట్టి ఉప్పు ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. మనం ఏంటంటే ఉప్పే కదా, ఉప్పు వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఉప్పు అప్పుని తీరుస్తుంది. ఉప్పు ఏంటంటే కనుక దిష్టి దోషాల నుంచి మనని బయటపడేస్తుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. కాబట్టి ఉప్పుని ఏంటంటే కనుక కొని ఇంటికి తెచ్చుకోండి. ఒక 10 రూపాయలు పెడితే ఉప్పు ప్యాకెట్ వస్తుంది. కాబట్టి కొని తెచ్చుకున్న తర్వాత ఈరోజు ఉప్పు దీపం కూడా పెట్టవచ్చు. ఉప్పు దీపం పెట్టవచ్చు. లేకపోతే ఏంటంటే కనుక ఉప్పుతో సాయంత్రం సంధ్యా సమయంలో దిష్టి కూడా తీసుకోవచ్చండి. అంటే దిష్టి దోషాల నుంచి కూడా మనం బయటపడవచ్చు. కాబట్టి ఇలా ఏంటంటే ఖచ్చితంగా ఉప్పు అయితే కొనండి. అంటే ఒక గుప్పెడంత ఉప్పుని తీసుకొని మీ పిల్లలకు దిష్టి తీయటం, అలానే కాకుండా మీ ఇంట్లో అంటే మనకు సంపాదించే వారు ఉంటారు కదండి. ఇంట్లో చాలా వరకు కూడా చెప్పాలంటే కనుక వాళ్ళపైన ఎక్కువగా ఏంటంటే చెడు దిష్టి ఉంటూ ఉంటుంది. అంటే కను దిష్టి, చెడు దిష్టి అంటాం కదా, అది ఉంటూ ఉంటుంది కదా. దానివల్ల మనం చాలా సఫర్ అవుతాం. కాబట్టి ఒకవేళ మీకు అంటే ఆ దిష్టి అంతా కూడా పోవాలంటే ఉప్పు రాళ్ళు తీసుకొని కొద్దిగంత ఒక టీ స్పూన్ అంతా, చిన్న టీ స్పూన్ ఉప్పు రాళ్ళు తీసుకొని తల చుట్టూతో 11 సార్లు తిప్పి ఆ ఉప్పును ఏంటంటే సింకులో పోసేసి నీళ్ళను పోసేస్తే సరిపోతుంది. వితిన్ సెకండ్స్లోనే దిష్టి అంతా కూడా పోతుంది. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేస్తే తప్పకుండా అండి మీ జీవితం మారుతుందండి. అలానే కాకుండా ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అప్పులు కూడా తీరుతాయి. మీరే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతారనమాట. అందుకే ఉప్పు పరిహారం చేయండి. ఉప్పు అప్పుని తీరుస్తుందని మనందరికీ తెలిసిందే కదా. అందుకే చాలా మంది కూడా ఉప్పు పరిహారం చేసుకొని అప్పుని తీర్చుకుంటారనమాట. మీ జీవితంలో ఎక్కువగా అప్పు ఉందని మీరు బాధపడుతున్నా, ఇబ్బంది పడిపోతున్నా, ఏం చేయాలో అర్థం కాని అంటే సిచ్యువేషన్స్లో ఉంటూ ఉంటాం కొన్నిసార్లు మనం. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఈ ఉప్పు పరిహారం చేయటం వల్ల అప్పు నుంచి బయటపడగలుగుతాం. ఒకటేసారి కోట్లలో అప్పు తీరుతుందని చెప్పట్లేదండి. చిన్నప్పైన పెద్దప్పైన చేస్తే ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా ఫలితాలు వస్తాయి. ఒకటేసారి అయితే రావు. కాబట్టి గుర్తు పెట్టుకొని ఈరోజు పౌర్ణమి కదా, సాయంత్రం సంధ్యా సమయం కొంచెం చీకటి పడ్డ తర్వాత ఈ పరిహారం చెయ్యండి. అయితే కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక సాయంత్రం చేసుకునే పరిహారాలు తొందరగా ఫలిస్తాయండి. తొందరగా ఏంటంటే కనుక ఫలితాలను ఇస్తాయని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ విధంగా ఏంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో ఉప పరిహారం చేయండి. కానీ ఎవరికి చెప్పకండి మేము ఇలా చేసుకుంటే మాకు ఫలితం వచ్చిందని. అంటే కొంతమంది చేయగానే చెప్పుకుంటూ ఉంటారు కదా, అలా చెప్పకండి. మీరు చేసిన తర్వాత మీకు తెలిసిపోతుంది. ఏదో ఒక రూపంలో డబ్బు రావటం, సంపాదన పెరగటం, ఐశ్వర్యం కలగటం, అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక దైవానుగ్రహం అండి, అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు కదా, అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఉప్పు పరిహారం అయితే చేయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదేంటంటే కనుక ఒకసారి చేస్తే రెండోసారికి మీకు మీరే చేస్తారు. ఈ రోజు తిదివార నక్షత్రాన్ని బట్టి మీరేంటంటే ఒక మట్టి పాత్ర కానీ లేదంటే నార్మల్గా ఒక పాత్ర ఏదైనా సరే తీసుకొని అందులో మీ చేతితో ఒక గుప్పెడంత ఉప్పుని పోసేసి 5 రూపాయల బిల్ల పెట్టి 1/2 స్పూన్ కుంకుమ, 1/2 స్పూన్ పసుపు పోసేసి ఆ తర్వాత చక్కగా సంకల్పం చెప్పుకొని రాత్రంతా మీ పూజ గదిలో కానీ, మీ హాల్లో కానీ, మీ కిచెన్లో కానీ మీరు ఎక్కడ కంఫర్ట్గా ఉంటే మీరు అక్కడ పెట్టుకోండి. మీకు ఎక్కడైతే అంటే ఇక్కడ పెడితే బాగానే ఉంటుందంటే ఆ ప్రదేశంలో పెట్టండి. అలానే ఇది పూజ గదిలోనే పెట్టాలని రూల్ ఏమి లేదు. ఎక్కడ పెట్టినా కానీ అప్పు అయితే తీరుతుంది. అప్పు కోసం చేస్తున్నాం కాబట్టి అప్పు గురించి చెప్పుకోండి. లేదు మేము అప్పు కాకుండా ఇంకా సమస్యలు ఉన్నాయండి మాకంటే కనుక ఆ సమస్యలు కూడా చెప్పుకోవచ్చు, పర్వాలేదు. ఆ సమస్యల గురించి కూడా చెప్పండి. డబ్బు రావాలని చెప్పుకోండి. అలానే కాకుండా చక్కగా కలిసి రావాలి, ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని కూడా చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఇది ఇంట్లో పెట్టి ఇంకా అనంతరం ఏంటంటే దాన్ని తీసేసి తెల్లారిన తర్వాత అండి, అదే రోజు తీయకండి, తెల్లారిన తర్వాత దాన్ని తీసి ఏదైనా చెట్టు
మొదట్లో పోసేసి రండి. అంటే రావి చెట్టు, మర్రి చెట్టు అలానే కాకుండా వేప చెట్లు ఉంటూ ఉంటాయి కదా మన ఇంటికి కొంచెం దూరంగా, ఆ ప్రదేశాలలో ఈ మిశ్రమం అంతా కూడా పోసేసి రావచ్చు. లేదంటే మట్టి పాత్ర కానీ లేదంటే కొబ్బరి చిప్ప కానీ తీసుకుంటే దాన్ని తీసుకెళ్ళి ఆ పాత్రతో సహా అక్కడే పెట్టేసి కూడా తిరిగి ఇంటికి వచ్చేస్తే సరిపోతుందన్నమాట. అలా కూడా మీకు ఫలితం వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా పాటించుకొని రిజల్ట్ అనేది పొందండి. ఉప్పే కదా అనుకోకండి, ఉప్పుతో చేసుకునే పరిహారాలు తప్పక ఫలిస్తాయి. కాబట్టి ఇంకా మీరు అంటే ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఇంకా ఆచరించండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటేనండి, మీ వ్యాపారం స్థలాల్లో కూడా అంటే మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారు, అక్కడ కూడా మాకు చాలా ఇబ్బంది ఉందండి, డబ్బుకు చాలా ఇబ్బంది వస్తుందండి, అలానే కాకుండా మాకు అక్కడ కూడా అప్పులు పెరిగిపోతున్నాయండి అంటే యాజ్ ఇట్ ఈస్గా ఈ పరిహారం అక్కడ కూడా పాటించవచ్చు. అంటే సాయంత్రం సంధ్యా సమయంలో పెట్టి రాత్రంతా ఉంచి మరుసటి రోజు తీసుకెళ్ళి దాన్ని పడేస్తే సరిపోతుంది. ఇది ఒక కవర్లో కూడా వేసేసి పడేసుకోవచ్చు. పారే నీళ్ళ దగ్గర వేయొచ్చు, పచ్చని వృక్షాల దగ్గర కూడా తొక్కని ప్రదేశంలో వేయండి. ఎందుకంటే ఇది నెగిటివిటీని తీసేసుకుంటుంది. అలానే కాకుండా మనం చెప్పుకున్న అంటే సంకల్పం ఉంటుంది కదండి, అప్పు తీరాలని మనం సంకల్పం చెప్పాం కదా, ఆ సంకల్పం నుంచి మనకు బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఇదంతా కూడా తొక్కని ప్రదేశంలో పడేస్తే బెటర్ అని చెప్పొచ్చు. ఇంకా తర్వాత ఈ రోజు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు, పౌర్ణమి చాలా చాలా శక్తివంతమైనది. కాబట్టి యాలకులతో ఇలా చేసుకోండి. 5 యాలకులు తీసుకొని ఏంటంటే కనుక మీరు లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదంటే శివపార్వతుల పటం ముందు కానీ పెట్టుకోండి. అంటే నార్మల్గా పూజ చేసేటప్పుడు ఒకవేళ ఉదయం కుదరకపోతే సాయంత్రం సంధ్యా సమయంలో 5 యాలకులు పెట్టి పూజించి ఆ తర్వాత వాటిని తీసి బీరువాలో దాచుకుంటే చాలండి. డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదండి. ధన ద్వారాలు తెచ్చుకొని ఏంటంటే కనుక ధనం నిరంతరం ప్రవాహం లాగా వస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఇలా యాలకులతో ఈ పరిహారం చేయండి. అలానే కాకుండా 21 యాలకులు తీసుకొని మాలలాగా చేసి సాయంత్రం సమయంలో ఆ మాలను ఏంటంటే కనుక లక్ష్మీదేవికి సమర్పించినా సరే సంపద అంతకంత పెరుగుతుంది. అలా సమర్పించిన తర్వాత ఆ మాలను తీసి 24 గంటల తర్వాత మీరు వ్యాపారం చేసే చోట కానీ మీ ఇంటి బీరువాలో కానీ ఈ యొక్క యాలకుల మాలని పెట్టొచ్చు అనమాట. 3 నెలల వరకు ఉంటుంది. 3 నెలల తర్వాత తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుందన్నమాట. కాబట్టి ఇది కూడా మీరు పాటించుకొని చక్కగా రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. అలానే కాకుండా యాలకులతో చేసుకునే పరిహారాలన్నీ కూడా పనిచేస్తాయి. కాబట్టి మనం నమ్మకంతో చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. ఇది కూడా చాలా చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ ఆకుని కాలిస్తే చాలండి, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు వస్తుంది. కావున ఏంటంటే కనుక ఈ ఆకుని ఖచ్చితంగా ఈ విధంగా కాల్చండి. ఈ ఆకు మీద ఎంత డబ్బు కావాలో మీరు ఏంటంటే కనుక రాసేసి కాల్చేస్తే చాలండి. ఆ డబ్బు మీ దగ్గరికి ఏదో ఒక రూపంలో ఏంటంటే కనుక ఆకర్షిస్తుందన్నమాట. ధనం వస్తుంది. అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధనం ఏంటంటే కనుక లేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు డబ్బు ఏంటంటే చేతికి అందుతుందన్నమాట అండి. ఈ ఆకు ఏంటంటే కనుక చాలా శక్తివంతమైన ఆకు, పవిత్రమైన ఆకు, అలానే కాకుండా చాలా శక్తితో కూడి ఉండే ఆకు, ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని తీసుకుని ఉండే ఆకు. కాబట్టి దీనికి చాలా పవర్ ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుందండి. మీరు ఏం చేయండి అంటే కనుక ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి. బిర్యానీ ఆకు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే కదా, దీన్ని తేజ్పత్తా అంటారు. అలానే కాకుండా స్పైసెస్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. చాలా మంది అనుకుంటారు ఇది కేవలం బిర్యానీలోనే అంటే ఉపయోగిస్తారు కదా, మిగతా వాటిల్లో ఏం ఉపయోగించారు అనుకుంటారు. కానీ పరిహారాల పరంగా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ధన సమస్యతో చాలా ఇబ్బంది పడిపోతారు కదండి, లేదంటే ఏదైనా సమస్య పదే పదే వస్తుంది, దానివల్ల కూడా మేము చాలా సఫర్ అయిపోతున్నామండి, ఏం చేయాలో అర్థం కావట్లేదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే గుర్తు పెట్టుకొని ఈ విధంగా చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. షాక్ అయిపోతారండి. అంటే ఇంత మంచి ఫలితం వస్తుందండి నిజంగానే మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారు. అంత చక్కగా సిద్ధించే పరిహారం అండి. ఏమీ లేదు, ఈజీగా చేసేసుకునే పరిహారం. ఒక బిర్యానీ ఆకుని తీసుకుని దాని మీద మీకు డబ్బు కావాలనిపిస్తే ఏంటంటే కనుక ధనం లేక ఇబ్బంది పడతారు కదా, అలాంటి వాళ్ళు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు రాసేసి కాల్చేయండి సింక్ దగ్గర. లేదంటే మనకు వాష్ ఏరియా ఉంటుంది కదా, మనకు ఇలా ఏంటంటే కనుక గచ్చులు ఉంటాయి కదా, అక్కడ ఏంటంటే కనుక మీరు అక్కడ కూడా కాల్చొచ్చు. కాల్చేసి వెంటనే ఏంటంటే కనుక నీళ్లు పోసేస్తే అదంతా కూడా మురికి కలవలో కొట్టుకొని పోతుంది. అలానే కాకుండా సమస్య పరంగా కూడా రాసేసి కాల్చేస్తే సరిపోతుంది. ఆ విధంగా కూడా ఫలితం వస్తుందన్నమాట. 2 కలిపి మాత్రం రాయకండి, దేనికి దానికి సపరేట్గా రాయండి. డబ్బు కావాలంటే డబ్బు రాయండి, లేదంటే కనుక మీకు సమస్య ఉంటే సమస్య గురించి రాయండి. అంతేకాని డబ్బు అలానే సమస్య కలిపి రాసి మీరు పరిహారం చేసుకుంటే ఫలితం అయితే ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా ఏంటంటే మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోయి మీకు మంచి జరిగి మంచి ఫలితాలతో ఏంటంటే కనుక ధనం రావడంతో పాటు సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారని శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి. అందుకే పాటించి ఫలితం అనేది పొందండి. సోమవారం పూట చేయొచ్చు, మిగతా వారాల్లో కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు అయితే వస్తాయన్నమాట. ఆకుంటే చాలు, వెంటనే అప్పటికప్పుడు చేసేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. అనంతరం వచ్చేసి రేపు సోమవారం రాత్రి పడుకునేటప్పుడు ఏంటంటే కనుక 2 లవంగాలతో ఇలా చేయండి. 2 నిమిషాల్లో మీ జీవితం మారిపోతుంది. అలానే కాకుండా మీ సుడి తిరుగుతుంది, మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఈ లవంగాల పరిహారం ఏంటంటే కనుక చాలా శక్తివంతమైన పరిహారం. ఎందుకంటే
లవంగాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు చక్కగా పనిచేస్తాయండి. లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టమని పురాణాలలో చెప్పబడుతుందండి. అందుకే లవంగాలతో చేసుకునే పరిహారాలకు ఏంటంటే గనక తొందరగా ఫలితం ఉంటుందండి. 2 లవంగాలు రాత్రి పడుకునేటప్పుడు చేసుకోండి. ఇది ఎందుకు చేయాలండి? ఇది చేయటం వల్ల మాకేంటండి రిజల్ట్ అంటే, మనం పడుకున్నప్పుడు ఏంటంటేనండి చాలా వరకు కూడా నిద్ర పట్టదండి. డిప్రెషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంచెంమంది ఏంటంటే గనక ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా నైట్ పూట ఏంటంటే గనక పడుకునే ముందు ఏదేదో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు ఏంటంటే గనక పిచ్చిగా కలలు వచ్చి ఆ కళల రూపంలో అంటే ఈ ఆలోచనలన్నీ కూడా కొంచెం ఏంటంటే కనుక కళల రూపంలో మనం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కళలు ఏంటంటే కనుక భయంకరంగా వస్తూ ఉంటాయి, బాధ పెడుతూ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదు. ఈ కళలు ఏంటంటే కనుక చాలా వరకు కూడా మమ్మల్ని వెంటాడుతున్నాయండి. చాలా రోజుల నుంచి కూడా మాకు ఏంటంటే కనుక చెడు కళలు వస్తున్నాయండి. ఎవరికి చెప్పుకోవట్లేదండి. రాత్రి పడుకుంటే నిద్ర పట్టదు, ఏదో తెలియని బాధలండి, మా సమస్యలండి, మాలోనే మేము దాచుకొని ఏడుస్తున్నామండి, కుంగి కృషించిపోతున్నామండి, ఏం చేయాలో అర్థం కావట్లేదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు సోమవారం రోజు రాత్రి పడుకునేటప్పుడు 2 లవంగాలు తీసుకోవాలి. పువ్వు ఉండాలి ఖచ్చితంగా. పువ్వు లేకపోతే అవి పరిహారానికి పంచవన్నమాట. అందుకే పువ్వు ఉండేలాగా చూసుకోండి. అలా పువ్వుండే లవంగాలను తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆడవారైతే కుడి చేతిలో, మగవారైతే ఎడమ చేతిలో పట్టుకోవాలి. 2 లవంగాలు తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువగా తీసుకుని పరిహారం చేస్తే కూడా పనిచేయదు. మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం చాలా శక్తివంతమైనది కాబట్టి మీరేంటంటే ఈ విధంగా తీసుకోండి. ఇక ఏం చేయండి అంటే కనుక ఆ లవంగాలకు సంకల్పం చెప్పండి. కళలు రాకూడదు, ఈ డిప్రెషన్, ఈ బాధ, ఇదంతా కూడా ఇబ్బంది, ఈ సమస్యలు పోవాలి, ఆలోచన దూరం అయిపోవాలి, మాకంతా కూడా మంచి జరగాలి. అలానే ఏంటంటే కనుక మాకు అంటే ప్రశాంతమైన జీవితం ఉండాలి, ప్రశాంతమైన నిద్ర కూడా కావాలని మీరు సంకల్పం చెప్పుకోండి. మీరు అనుకోవచ్చు లవంగాలకి ఇవన్నీ కూడా చెబితే జరుగుతాయంటే ఖచ్చితంగా జరుగుతాయండి. చెయ్యండి, మీరు చేసి చూడండి, ఎంత ఫలితం వస్తుందో మీరే షాక్ అయిపోతారనమాట. ఇలా చెప్పుకొని ఇంకేంటంటే కనుక తల చుట్టూదా 3 సార్లు తిప్పి అవి దిండు కింద పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత వాటిని తీసి ఏదైనా చెట్టు మొదట్లో వేయండి, లేదంటే గోతిని తీసి పాతి పెట్టండి. ఇంట్లో చెయ్యకండి, ఇంటి బయట పెట్టేయండి, సరిపోతుందన్నమాట. చూడండి, ఆ రోజు మీరు లవంగాలు పెట్టుకుని పడుకున్న రోజు మీకు ఎంత ప్రశాంతమైన నిద్ర, అలానే కాకుండా డిప్రెషన్ బాధ లేకుండా ఉంటుందో మిగతా రోజుల్లో కూడా అలాగే ఉంటుందన్నమాట. మిగతా రోజుల్లో కూడా మీకు ఏంటంటే కనుక అలాగే పనిచేస్తుంది. అంతకు మించి ఏంటంటే కనుక మీరు ఇంకా జిల్లెడు చెట్టు దగ్గర పడేస్తే ఇంకా చాలా మంచిదండి. అంటే లవంగాలు జిల్లెడు చెట్టు దగ్గర పడేస్తే ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. అంతకంత సమస్య తీరుతుంది, అంతకంత బాధ పోతుంది. అలానే కాకుండా కళలు అనేవి మళ్ళీ రాకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది మనకు అనుకూలిస్తుంది. కాబట్టి దగ్గరలో జిల్లెడు చెట్టు ఉంటే అక్కడ పాతి పెట్టండి లవంగాలను. ఈ బాధ ఉంటుంది కదా, ఇది దూరం అయిపోతుందండి. డిప్రెషన్ కూడా పోతుంది, ఆలోచన రాకుండా ఉంటుంది. నిద్రలో ఏంటంటే కనుక మనం పడుకున్న తర్వాత కళల్లో ఏదో చెడు వచ్చి మన మీద కూర్చున్నట్టు, మనని ఇబ్బంది పెట్టినట్టు, మనని బాధ పెట్టినట్టు, మన గొంతు నమిలినట్టు, అలానే కాకుండా మనం ఏదో చూడరానిది చూసినట్టు, మనం భయపడిపోయినట్టు, ఇదంతా కూడా ఉంటుంది కదా. దాని నుంచి కూడా మనం బయటపడగలుగుతాం అనమాట. దాని నుంచి కూడా మనం బయటికి రావడానికి ఏంటంటే కనుక ఈ లవంగాల పరిహారం అనేది పనిచేస్తుంది. ఒక్కసారి చేస్తే మనమే ఏంటంటే కనుక ఆశ్చర్యకరమైన ఫలితాలను మనం మన కళ్ళతో చూడగలుగుతామన్నమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి రేపు సోమవారం పూట చేయండి. వీలుంటే జిల్లుడి చెట్టు దగ్గర పాతి పెట్టండి. వీలు లేకపోతే నార్మల్గా ఏంటంటే కనుక ఎక్కడైనా సరే గోతిని తీసేసి పెట్టండి. పువ్వు ఉండేలాగా చూసుకోండి. లవంగాలకు పువ్వు లేకపోతే అవి పరిహార పరంగా ఏంటంటే కనుక అంతగా పనిచేయవన్నమాట అండి. అందుకే ఇలా చేసేసి ఇంకా రిజల్ట్ పొందండి. ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారు. 1-2 సార్లు చేయండి. ఒకసారి చేసుకోండి, ఫలితం వస్తుంది. రెండోసారికి రాదని కాదు, వస్తుంది ఫలితం. కాకపోతే ఏంటంటే కనుక ఏదైనా సరే 1-2 సార్లు చేస్తుంటేనే ఫలితం అనేది వస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని మనం మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పొచ్చు. ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక రేపు సోమవారం పూటండి చక్కగా మీరు గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో సమస్యలు పోగానే సమస్యలు వస్తున్నాయని బాధపడతారు కదా, భరించలేని సమస్యలతో ఇబ్బంది పడతారు కదా. అలాంటి వాళ్ళు జిల్లెడు చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం చేయండి. ఏమీ లేదండి, ఇంకా మీరు జిల్లేడు చెట్టు మనకు కనిపిస్తూనే ఉంటుంది కదా. అయితే జిల్లేడు చెట్టు దగ్గర ఏంటంటే కనుక ఆవాలను పడేయండి. ఆవాలు మనందరికీ తెలిసిందే కదా, తంత్రపరంగా, మంత్రపరంగా, పరిహారాల పరంగా ఆవాలు చక్కగా ఉపయోగపడతాయి. ఆవాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకి ఏంటంటే కనుక 99% సిద్ధిస్తాయండి. ఫలితాలు రావని కాదు, సమస్యలను తీర్చుకోవడానికి ఆవాలు ది బెస్ట్గా పనిచేస్తాయి అనమాట. అందుకే ఒకటే స్పూను, చిన్న టీ స్పూన్, మరి పెద్దది కూడా అవసరం లేదు, లేదంటే పెద్ద స్పూన్ అయితే 1/2 స్పూను ఆవాలు తీసుకోండి. తెల్లని కాగితంలో పెట్టుకోండి. ఏ సమస్య, ఏ బాధ, ఏ కష్టం ఏది వస్తుందో మీరు చెప్పుకోండి. అంటే ఒక సమస్య తీరగానే ఒక సమస్య వస్తుంది. కొన్నిసార్లు సమస్యలు తీరవండి, అవి మనకు లైఫ్ లాంగ్ ఉండిపోతాయండి, మా వెంటే ఉంటూ ఉంటాయి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక 1/2 స్పూన్ ఆవాలు తెల్లని కాగితంలో వేసేసి చక్కగా సంకల్పం చెప్పుకోండి. ఏ సమస్య అయితే ఇబ్బంది పెడుతుందో ఆ సమస్య గురించి చెప్పి, ఆ సమస్య గురించి చెప్పుకున్న తర్వాత ఆవాలను తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఏదైనా ఒక అంటే ఇక్కడ మనకు జిల్లెడు చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల దగ్గర ఏంటంటే కనుక ఆవాలను పడేయండి. అలా పడేయటం వల్ల అంటే మీరు ఇంటి నుంచి పొట్లం కట్టుకొని వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత పొట్లం విప్పి ఆవాలను పడేస్తే సరిపోతుందన్నమాట. ఆ సమస్య అక్కడితో ఆగిపోతుంది. ఆగిపోకపోతే చూడండి మీరు అంటే 99% అయితే ఆగిపోవాల్సిందే. ఒకవేళ ఆగలేదంటే కనుక మీ గ్రహస్థితి, మీ జాతక దోషాలు, సమస్యలు మీకు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి మీకు పెద్దగా ఫలితాలు
అంటే రావట్లేదని మీరు అంచనా వేసుకోండి. కానీ మ్యాక్సిమం అయితే ఆగిపోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. సమస్య అనేది ఏంటంటే గనక అక్కడితో ఇంకా స్టాప్ అయిపోతుంది. పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. కాబట్టి మీరేంటంటే గనక గుర్తుపెట్టుకొని ఈ విధంగా సోమవారం పూట చెయ్యండి. ఈ పరిహారాలన్నీ కూడా చాలా చిన్న చిన్నవి, ఫలితాలను ఏంటంటే గనక ఎక్కువగా తెచ్చిపెట్టేటివన్నమాట. మనమే ఆశ్చర్యకరమైన రిజల్ట్‌ని చూస్తామని చెప్పొచ్చండి. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గనక ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించండి. ఇక అనంతరం వచ్చేసి ఈ రోజున ఏంటంటే గనక పౌర్ణమి కదా, సాయంత్రం సంధ్యా సమయంలో మరలా అండి మనం ఉదయం ఏంటంటే ఎలాగో దీపారాధన చేసుకుంటాం, అన్ని పూజలన్నీ చేసుకుంటాం. కాకపోతే పౌర్ణమి రోజు ఖచ్చితంగా సంధ్యా సమయంలో లక్ష్మీదేవికి దీపం పెట్టాలన్నమాట. అంటే ఆ అమ్మవారు ఏంటంటే కనుక భూమిపైన సంచరిస్తూ ఉంటారు, భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా ఏంటంటే కనుక సంధ్యా సమయంలో దీపారాధన చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఈరోజు వెన్నెల పడుతూ ఉంటుంది కదండి. వెన్నెల అంటే పండుగ ఉంటుంది, చక్కగా నిండుగా వెన్నెల ఉంటుంది కదా. ఆ వెన్నెల కిరణాలు పడేలాగా మీరు ఏంటంటే మీ ఇంటి బాల్కనీలో కావచ్చు, మీ ఇంట్లో అంటే డాబా పైన కావచ్చు, అటుకులు పాలు బెల్లం పెట్టి దాన్ని ఏంటంటే కనుక ప్రసాదంగా స్వీకరిస్తే మీకుండే అనేక రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం అనేది బాగుంటుంది. కాబట్టి ఇది చెయ్యండి. చాలామంది కూడా పాటిస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా పాటించటం వల్ల మీకు కూడా చక్కటి ఫలితాలు ఉంటాయండి. ఇక ఆ తర్వాత ఈరోజు ఆవుని పూజించండి, ఆవుకు ఆహారం తినిపించండి. తప్పనిసరిగా ఏంటంటే కనుక ఆవుకు పచ్చగడ్డి కానీ తోటకూర కానీ ఏదైనా సరే పెట్టండి. ఇలా ఏంటంటే ఈ చిన్న అంటే పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోండి. కోరికలు తీరాలంటే బెల్లంతో కూడిన ఆహారం ఆవుకు పెట్టాలి. మీరు అనుకున్న పనులు జరగాలంటే తోటకూరని పెట్టండి. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండాలంటే కనుక పచ్చగడ్డి పెట్టండి. లేదంటే కనుక మీ యొక్క జీవితంలో ఆటంకులు ఎక్కువగా వస్తున్నాయంటే కనుక టమాటాలను కానీ వంకాయలను కానీ ఆవుకు తినిపిస్తే సరిపోతుంది. కాబట్టి ఆవుని నుదుటి భాగాన తాకినా, తోక భాగాన తాకినా, అంటే పొట్ట భాగాన తాకినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా మనకు సమస్త దేవతల అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆవుని ఖచ్చితంగా పూజించుకోండి.